అనేది పేషెంట్స్కి అవగాహన ఉండటం లేదు. అదేవిధంగా డాక్టర్స్ కూడా బాగా ఎంబీబీఎస్ లెవెల్ కానీ వాళ్ళకు కూడా ఎక్కువగా లేకుండా ఉన్న దానివల్ల మీరు చాలామంది డాక్టర్ని కలిసి ఆ తర్వాత ఫైనల్గా అప్పటికే జబ్బు అనేది చాలా ఎక్కువగా ముదిరిపోతుంటుంది. అప్పుడు వచ్చి కనుక మీరు డాక్టర్ని స్పెషలిస్ట్ని కలిస్తే లైక్ నరసింహ గారు కానీ చైతన్య బోర్డు కానీ అప్పటికే కొంత డ్యామేజ్ అవుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఈ లూపస్ కానీ ఎలాంటిది, ఎందుకు వస్తుంది అనేది మీరు పేషెంట్స్ డాక్టర్స్ని కలిసినప్పుడు ఆ జబ్బుకి ఒక్కటే మనం ట్రీట్మెంట్ అనేది కాకుండా దాని గురించి ఇంకొంచెం నాలెడ్జ్ తీసుకొని దీన్ని మీరు కనుక అవేర్నెస్ అనేది కనుక క్రియేట్ చేస్తే మిగిలిన పేషెంట్స్ ఎవరైతే అర్లీ స్టేజెస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ పొంది, మనకి బేసిక్గా మెడిసిన్లో ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక జబ్బు అర్లీ స్టేజ్లో కనుక రికగ్నైజ్ చేస్తే దాంతో పేషెంట్ సఫరింగ్ కానీ వాడవలసిన మెడిసిన్స్ కానీ అదేవిధంగా లాంగివిటీ అనేది కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసింది ఏదంటే క్యాప్సినోమా బ్రెస్ట్ కానీ లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా మనం ఇనిషియల్ స్టేజ్లో చేస్తే ఆల్మోస్ట్ అన్నీ క్యూర్ అయ్యేదాకా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అదే లేట్ స్టేజ్లో వచ్చేసినా మీరు ఎంతమంది స్పెషలిస్ట్ దగ్గరికి పోయినా ఏ కంట్రీకి పోయినా కూడా ఉపయోగం అనేది చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా వాటన్నిటికన్నా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లూపస్ అనేది మన సఫరింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా పేషెంట్స్కి ఆ జాయింట్స్తో. కానీ ఇనిషియల్గా ఏంటంటే ఇప్పుడు మనం చేసే తప్పులన్నీ కూడా ఎవరికైనా ఒకసారి మనం పెయిన్ వస్తే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలో మనం 140 కోట్ల మంది ప్రజాజీకం జనాభా ఉంటే దగ్గర ఒక 1000 కోట్ల మంది డాక్టర్లు ఉన్నారు. అది ప్రాబ్లం. ఎందుకనంటే ఈరోజు ఒక పేషెంట్కి తెలిసి నాకు జాయింట్ పెయిన్స్ వస్తే నేను పలానా మందు వాడాను దాన్ని వాడండి అని అంటే అది వాడేస్తారు. అవి మాస్క్ అయిపోయేసి జబ్బు ముదురుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఫార్మసీ షాప్కి వెళ్ళి అడిగినా కూడా నాకు ఇది అని అంటే వాళ్ళు అది ఇచ్చినా కూడా ఇది వాడేస్తే ఏదైతే సిమ్టమాటిక్గా మనం వాడుకున్నప్పుడు ఆ జబ్బు అనేది మాస్క్ అవుతుంది. తర్వాత ఇంకా ఇన్నిసార్లు వాడినా కూడా నొప్పులు తగ్గటం లేదంటే అప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వస్తారు. ఆ స్టేజ్లోనే బాగా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఈ యొక్క పేషెంట్ పాపులేషన్లో కూడా ఇనిషియల్గా అసలు జబ్బుని ఐడెంటిఫై చేసేదానికన్నా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ కావాలని స్టార్ట్ చేస్తారు.